రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ తటస్థంగా ఉండాలంటూ కూడా గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. నోటా లేని కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. లోక్సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేదు. ఎన్డీఏ ఇండి కూటమి 2 తెలంగాణకు ద్రోహం చేశాయనే విధంగా బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక తటస్థంగా ఉండాలని గులాబీ బాస్ కేసీఆర్ నిర్ణయించుకున్నారు. నోటా లేని కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులే మాత్రమే ఉన్నారు. ఇక లోక్సభలో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేదు. ఎన్డీఏ ఇండి కూటమి 2 తెలంగాణకు ద్రోహం చేశాయనే విధంగా కూడా బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మై ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, మొత్తానికి ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుంది. దీనికి కేసీఆర్ కూడా ఆమోదం తెలిపారు. సో ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? దీపిక, ఇప్పటి వరకైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు బీఆర్ఎస్ స్టాండ్ అనేది ఆ పార్టీ తరఫున అధికారికంగా వెల్లడించకపోయినా గానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వారి బలాబలాలు చూస్తే రాజ్యసభలో 4 మాత్రమే వారి సభ్యులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మాత్రం మొన్న ఒక్కసారి రాకపోవడంతో వారు కొంచెం నిరాశలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి గతంలో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గాని, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా పోటీ చేసిన వెంకయ్య నాయుడు గాని బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా యూపీఏ తరఫున పోటీ చేసినటువంటి యశ్వంత్ సిన్హా, అదేవిధంగా మార్గరెట్ ఆల్వా కూడా ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వారికి కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరికి మద్దతు ఇవ్వకుండా అటు ఇండియా కూటమికి అటు ఇండియాకు ఇద్దరు కూడా ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలోనే అధికారికంగా చెప్పే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్న నేపథ్యంలోనే వారు ఎటు సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.